కింది స్థాయి అధికారులతో మాట్లాడగలుగుతున్నాం కానీ ఓ మంత్రితోనో ఓ సెక్రటరీతోనో లేకపోతే ముఖ్యమంత్రితోనో మేము మాట్లాడలేకపోతున్నామండి గత 10 నెలలుగా అని చెప్పి వాళ్ళు చెప్తాం. అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అని నేను అడుగుతున్నాను. 20 సంవత్సరాలుగా రకరకాల పేర్లతో నిరాటంకంగా కొనసాగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ స్కీము మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి నేతృత్వంలో ఈరోజు ఆగిపోయింది అని నేనైతే చాలా సగర్వంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను. ఈ ఆగిపోవడానికి కారణం కూడా ఒకే ఒకటి, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటేసిన పాపానికి ఇది మనకి కావలసినటువంటి శిక్షను కూడా